ఈ సంవత్సరం అయిపోయేలోపు ఏదైనా పెద్దగా సాధించేయాలని శబదాలు చేసేసానా? వీరవనితలాగా పెద్దగా శబదాలు అయితే చేసేసాను గాని తర్వాత నాకు భయం పుచ్చుకుందండి. ఒంట్లో భయం మొదలైతే మొదటగా గుర్తొచ్చేది దేవుడే. వెంటనే మన కలియుగదేమో వెంకటేశ్వర స్వామిని అడిగిన వెంటనే వరాలిచ్చి బోలా శంకరుణ్ణి దర్శనం చేసుకుని నా బాధలు నా కష్టాలు అన్ని చెప్పేసుకుని స్వామి నేను ఇలా సంవత్సరం లోపు ఏదైనా గట్టిగా సాధించేయాలని ఒక శబదం అయితే చేసేసాను. నేను మొదలు పెట్టబోయే ఈ పనిలో ఎటువంటి విఘ్నాలు అవరోధాలు కలవకుండా చూడమని చెప్పవయ్యా వినాయకుడికి అని ఈశ్వరుని, కాస్త నా మీద దయ చూపించమని చెప్పవయ్యా నీ సిరి మహాలక్ష్మికి అని వెంకటేశ్వర స్వామిని వేడుకొని అయితే వచ్చేసానండి. చూడాలి నా మొర ఎంతవరకు ఆలకించారనేది. మరీ ఎక్కువగా మొక్కేసుకుంది అని అనుకుంటున్నారా? నాకున్న బీభత్సమైన అదృష్టానికి ఆ మాత్రం గట్టిగానే మొక్కుకోవాలండి. ఒక సినిమా డైలాగ్ ఉంటుంది కదా, అదృష్టం వచ్చి తలుపు కొట్టేలోపు దురదృష్టం మెయిన్ డోర్ బద్దలు కొట్టుకుని వచ్చి ముసుగుతన్ని పడుకుంటుంది. అంత గొప్పగా ఉంటుందన్నమాట నా అదృష్టం. సర్లేండి, ఎన్నెన్నో అనుకుంటాం అవన్నీ జరుగుతాయా ఏంటి. ఈ రోజు నేను నా చిన్నప్పుడు తిన్న కూర ఒకటి వండుకున్నాను. ఈ కూరని మీలో ఎవరైనా తిన్నారా? తింటే కామెంట్ చేయండి. ఇది పనస గింజల కూర, మామిడికాయ వేసి చేశాను, చాలా బాగుంటుంది.